రైట్ మై డియర్ స్టూడెంట్స్, మనకు సిలబస్లో ఉన్నటువంటి టాపిక్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్పుకున్నాం. దాంతోపాటు ఒక క్వశ్చన్ పేపర్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అంటే 3 years క్రితం జరిగినటువంటి యొక్క కోర్ట్ రిక్రూట్మెంట్ క్వశ్చన్ పేపర్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంది అనేటువంటి దాన్ని మనం ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది అన్ని ఉద్యోగాలకు సేమ్ పేపర్ ఉంది, 40 marks ఇంగ్లీష్. ఇది జూనియర్ అసిస్టెంట్ అనేటువంటి దాని యొక్క పేపర్ మీరు ఎలాగో చూస్తారు. ఇది జూనియర్ అసిస్టెంట్ అనేటువంటి యొక్క ఉద్యోగానికి సంబంధించినటువంటి యొక్క పేపర్. ఇది మీరు ఎలాగో చూసుకుంటారు సిలబస్లో, చూడండి, జస్ట్ రాయడం అంతే, మీకు తెలుస్తూనే ఉంటుంది. ఇక ఇందులో ఏముంది, జూనియర్ అసిస్టెంట్ క్వశ్చన్ పేపర్లో 40 మార్కులకు ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంది అనేటువంటి దాన్ని ఇక్కడ ఒకసారి మనం తెలుసుకునేటువంటి యొక్క ప్రయత్నం చేద్దాం. దీన్ని గమనిస్తే ఈ 40 మార్కులకు 40 క్వశ్చన్లలో ఒక 30-35 క్వశ్చన్స్ని మీరు చాలా సులభంగా ఆన్సర్ చేయగలుగుతారు, పెద్ద ఇబ్బంది ఉండదు. కాకపోతే మీరు ఈ సిలబస్లో అంతర్భాగంగా చెప్పిన అన్ని టాపిక్స్ని జాగ్రత్తగా చదువుకోండి, బాగా రివైజ్ చేసుకోండి. అందులో సినోనిమ్స్, యాంటోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, తర్వాత ఇలాంటి వాటిని బాగా చదవండి. ఎందుకంటే డైరెక్ట్ మార్క్స్ ఉన్నాయి, ఇండైరెక్ట్ కూడా వీటి ప్రభావం అనేటువంటిది మిగతా టాపిక్స్ ఆన్సర్ చేసేటప్పుడు చాలా ఉంటుంది. కాబట్టి సినోనిమ్స్, యాంటోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కూడా బాగా చదవండి. 1కి 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు చదవండి. ఎంత ఎక్కువగా రివిజన్ చేసుకుంటే అంత బాగా వీటి సమాధానాలను గుర్తించగలుగుతారు. ఇప్పుడు మనం అదే చూద్దాం ఎలా అనేటువంటి దాన్ని. మొట్టమొదట ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ 41 క్వశ్చన్తో స్టార్ట్ అయింది. 40 వరకు జీకే క్వశ్చన్స్ ఉన్నాయి. ఇది చూడండి, ఏమని ఇచ్చారు, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ అంటే సూటబుల్ మీనింగ్ ఆఫ్ ది గివెన్ ఈడియం. ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అంటారు. ఈ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అనేటువంటి మనం క్లియర్గా మీకు చెప్పడం జరిగింది. అవి 1కి 2 సార్లు, 3 సార్లు వాటిని బాగా చదవండి. ఈ సినానిమ్స్ ఎలానో, యాంటోనిమ్స్ ఎలానో, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ కూడా బాగా చదవాలి. ఎందుకంటే దాన్ని చూడగానే గుర్తుపట్టగలగాలి, దాని అర్థం ఏంటి అనేది తెలియాలి. అట్లా ఇక ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారు, ఈడియమాటిక్ ఎక్స్ప్రెషన్ అంటే కట్ ఫ్రమ్ ద సేమ్ క్లాత్ అనేటువంటి ఈడియమాటిక్ ఎక్స్ప్రెషన్ ఉంది. ఈడియం ఇది కొన్ని పదాల యొక్క సమూహం, ఒకే రకమైనటువంటి వస్త్రం నుంచి కట్ చేయబడిన అనే అర్థం ఉంది. అంటే ఒకే సేమ్ క్లాత్, అదే వస్త్రం నుంచి కట్ చేయబడినటువంటిది అని అర్థం ఉంది. అదే వస్త్రం అంటున్నాడు. వీటిలలో టు డిసీవ్ అని ఇచ్చాడు, మోసం చేయడం, చీట్ అని అర్థం. ఏ క్లోజ్ ఫ్రెండ్, ఒక దగ్గర స్నేహితుడిని మోసం చేయడం అని. ఇది కొంచెం దగ్గరగా సమాధానం. టు యూజ్ రిసోర్సెస్ కేర్ఫుల్లీ, రిసోర్సెస్ అంటే వనరులను జాగ్రత్తగా వినియోగించుకోవడం. టు బి ఆఫ్ ద సేమ్ నేచర్, అదే స్వభావము కల. నేచర్ అంటే ఒకటి ప్రకృతి, ఇంకొకటి స్వభావము. ఇక్కడ స్వభావం, అదే స్వభావము కల. ఇది సమాధానము. ఇది ఏంటి, కట్ ఫ్రమ్ ద సేమ్ క్లాత్ అంటే అదే స్వభావం కల లేదా ఒకే స్వభావము కల అని అర్థం అన్నట్టు. దీన్ని ఒకే స్వభావము కల అని ఇలా అనకుండా ఇలా వాడేస్తూ ఉంటారు అన్నట్టు. హీఈస్ కట్ ఫ్రమ్ ద సేమ్ క్లాత్ అని అంటారు. హీఈస్ ఆఫ్ ద సేమ్ నేచర్. రాజేష్ ఈజ్ కట్ ఫ్రమ్ ద సేమ్ క్లాత్ అని అంటారు. అంటే రాజేష్
అదే ఒకే వస్త్రం నుంచి కట్ చేయబడిన చిన్న పీస్ లాంటి వాడు, ముక్క లాంటి వాడు, అంటే అదే లక్షణాలు కలిగినటువంటి వాడు అనే అర్థంలో. టు టేక్ సమ్వన్స్ షేర్, ఒకరి యొక్క వాటాను తీసుకోవడం. షేర్ అంటే వంతు, వాటా. ఇది సంబంధం లేదు. అంటే అదే స్వభావము కల అనే అర్థమే కట్ ఫ్రమ్ ద సేమ్ క్లాత్ అనే ఈడియోమాటిక్ ఎక్స్ప్రెషన్. ఇది రచనలలో ఎక్కువగా ప్రధానంగా రచయితలు తమ రచనలలో ఇలా జనరల్గా ఉపయోగించేవి కాకుండా ఈ రకమైనటువంటి వాటిని ఈడియమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. అవి మనకి ఎగ్జామ్లో ఇస్తారు అట్లా. ఇదొకటి. సెలెక్ట్, ఎంపిక చేయండి. ద ఆప్షన్, ఈ 4 ఆప్షన్లలో దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్. సబ్స్టిట్యూట్ అంటే ప్రత్యామ్నాయము. ప్రత్యామ్నాయము అంటే బదులుగా. ప్రత్యామ్నాయము బదులుగా. దేనికి బదులుగా? ప్రత్యామ్నాయముగా, ఒకదానికి బదులుగా. సింపుల్గా చెప్పుకుంటే బదులుగా. దేనికి బదులుగా అని గనక గమనిస్తే ఫర్ ద గివెన్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్, కింద కొన్ని పదముల సమూహం, సేమ్ పైదాన్ లాగానే ఈడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్లో కూడా కొన్ని పదాల సమూహం ఉంటుంది. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్లో కూడా ఒక పదానికి ప్రత్యామ్నాయంగా కొన్ని పదముల సమూహం ఉంటుంది. ఈ అన్ని పదములకు ప్రత్యామ్నాయముగా ఈ పదాల సమూహానికి ప్రత్యామ్నాయం ఇందులో ఏ పదము గుర్తించాలి. ఇది కూడా బాగా సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఈడియమ్స్ లాగానే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ కూడా బాగా చదవాలి. 1-4 సార్లు చదవాలి. ఎందుకంటే ఇలా గుర్తుపట్టాలి, దాని అర్థాన్ని గుర్తుపట్టాలి. కాబట్టి ఏ పర్సన్, ఒక వ్యక్తి, హూ ఈట్స్ టూ మచ్, ఎవరైతే ఎక్కువగా భోజనం చేస్తాడో, బాగా తింటాడో, చాలా ఎక్కువగా తినే వ్యక్తి ఏమంటారు? ఇంత వివరణను ఒక పదంతో దాన్ని గ్లట్టన్ అంటారు. గ్లట్టన్ అంటే బాగా తినేటువంటి వాడు, ఎక్కువ భోజనం తినేటువంటి వాడు. విండ్ బ్యాగ్ కాదు, గాలి సంచి కాదు. బిగ్ మౌత్, పెద్ద నోరు, కొంచెం దగ్గరగా ఉంది. ఎక్స్ట్రావాగెంట్ అంటే బయటకు, ఎక్కువగా బయటకు అంటే బయటపడేవాడు, ఎక్కువగా బయటకు తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించేవాడు అని. అంటే ఎక్కువగా తినే వ్యక్తిని ఏమంటారు? గ్లట్టన్ అంటారు డైరెక్ట్గా. ఇది ఎలా మనకు, నేను మీకు చెప్పినటువంటి దాంట్లో మన మెటీరియల్లో ఉన్నాయి ఇవి. దాన్ని బాగా 1-2 సార్లు బాగా చదవండి. ఇది ఇక్కడ మనం చేయాల్సింది. రైట్. నెక్స్ట్ గమనించినట్లయితే సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్. అప్రోప్రియేట్ అంటే సూటబుల్ ఆప్షన్. ఈ 4టిని ఆప్షన్ 1, ఆప్షన్ 2, 3, 4 అంటారు. ఈ 4 ఆప్షన్లలో సరి అయిన ఆప్షన్ని, అప్రోప్రియేట్ అంటే సరి అయిన, సూటబుల్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్, ఈ ఖాళీని పూరించడానికి సరి అయిన ఆప్షన్ని ఎంపిక చేయండి అని ఇచ్చాడు. షీ డివైడెడ్ హర్ సేవింగ్స్. ఆవిడ తన యొక్క పొదుపుని పంచిందట. డివైడ్ చేయడం అంటే పంచడము. పంచింది. డాష్ 2 parts అండ్ గేవ్ దెమ్ టు హర్ డాటర్స్. తన పొదుపు అంతటిని 2 భాగాలుగా విభజించి, డివైడ్ అంటే విభజించి, అండ్ గేవ్ దెమ్ టు హర్ డాటర్స్, తన కూతుర్లకు ఇచ్చింది. అంటే మరి 2 కూతుర్లు ఉన్నట్లుంది. ఆ 2 కూతుర్ల కొరకై తన పొదుపునంతా కూడా, తను కూడబెట్టిన పొదుపు చేసిన డబ్బునంతా కూడా 2 సమభాగాలుగా విభజించి వాళ్ళకి ఇచ్చింది. మరి ఇక్కడ వచ్చేటువంటి ఇవన్నీ చూస్తే ఏంటివి? ప్రిపోజిషన్స్. ఇవి ప్రిపోజిషన్స్. ఇది నేను మీకు చెప్పడం జరిగింది. ప్రిపోజిషన్స్ అనేటువంటిది మనకు సిలబస్లో డైరెక్ట్గా ఇవ్వలేదు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉంది. కానీ ఇది నేను మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. ఎందుకంటే వస్తుంది, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూస్తే అందులో 2-3 క్వశ్చన్లు ఉన్నాయి కాబట్టి. మరి ఇందులో డైరెక్ట్గా
డివైడెడ్ హర్ సేవింగ్స్ ఇంటూ 2 parts. డివైడెడ్ ఇంటూ అనేది రావాలి, డివైడెడ్ ఫర్ కాదు. అంటే దీని వెంట వచ్చేది ఈ వర్బ్ వెంట డివైడెడ్ టు కాదు, డివైడెడ్ ఇంటూ అనేది రావాలి. 2 సమభాగాలు, 2గా, ఫ్రమ్ కాదు. డివైడెడ్ ఇంటూ అనేటువంటి ఈ వెర్బ్ వెంట వచ్చే ప్రిపోజిషన్ డివైడెడ్ ఇంటూ. ఇది క్లియర్గా. నెక్స్ట్, సెలెక్ట్ ది గ్రామాటికల్లీ వ్యాకరణపరమైన కరెక్ట్ అండ్ మీనింగ్ఫుల్ సెంటెన్స్. అంటే వ్యాకరణ పరంగా సరి అయినటువంటిది మరియు అర్థవంతమైన వాక్యాన్ని ఎంపిక చేయండి. ఇక్కడ 4 వాక్యాలు ఇచ్చాడు. దీంట్లో గ్రామటికల్గా కరెక్ట్ ఉన్నటువంటి వాక్యం ఒకటి ఉంది. గ్రామటికల్గా కరెక్ట్, మీనింగ్ఫుల్గా ఉన్న వాక్యం, అర్థవంతమైన వాక్యం. మిగతా 3 కావు అని అర్థమవుతుంది. ఇంకా దీంట్లో గమనిస్తే యూనియన్స్ invariably play into the leaders of the politically affiliated bosses of their hands. ఇది అర్థరహితమైన వాక్యంగా ఉంది, గ్రామటికల్గా రాంగ్ ఉంది. ఇది యూనియన్స్ invariably play into the leaders of the politically affiliated bosses ఆఫ్ దేర్ హ్యాండ్స్. ఇది అసలు అర్ధరహితమైన వాక్యంగా ఉంది. ఎట్లా సార్ అని, యూనియన్లు అనేటువంటివి, కార్మిక సంఘాలు అనేటువంటివి, ఇవన్నీ ఎలా మారిపోయాయట అంటే రాజకీయ నాయకుల యొక్క చేతిలో, వారి చేతిలో బొమ్మలుగా మారిపోవడం జరిగింది అనే అర్థం రావాలి. ఎందుకని ఇవాళ రేపు యూనియన్లు అనేటువంటి అన్ని కూడా నాయకులు, రాజకీయ నాయకుల చేతిలో ఆడిస్తే ఆడే విధంగా మారిపోయాయి అని చెప్పాలన్నమాట. కానీ ఇక్కడ ఎక్కడ ఆ రకమైనటువంటి అర్థం వచ్చేటువంటి పదజాలం కానీ వ్యాకరణ పరంగా తప్పుగా ఉన్నది. ఇది ఇన్ దెయిర్ బాసెస్ ఆఫ్ దెయిర్ హ్యాండ్స్, అఫిలియేటెడ్ అంటే సంబంధము కలిగిన, అనుబంధము అని, యజమానుల యొక్క. ఇది అసంబద్ధంగా ఉంది. ద లీడర్స్ ఆఫ్ అఫిలియేటెడ్ యూనియన్స్, ఇది కూడా చూడండి. అఫిలియేటెడ్ అంటే ఏమన్నా గుర్తింపు కలిగిన, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఈ గుర్తింపు కలిగినటువంటి యొక్క యూనియన్ల నాయకులు, గుర్తింపు కలిగిన యూనియన్ల యొక్క నాయకులు. ఇంతవరకు కొంచెం అర్థవంతంగా ఉంది. ఇన్వారియబ్లీ ప్లే ఇంటూ ది పొలిటికల్లీ హ్యాండ్స్ ఆఫ్, ఇక్కడ మళ్ళీ అర్ధరహితంగా మారింది. ఎలా ఒక్కొక్క దాన్ని మీకు నెమ్మదిగా అర్థమవుతుంది. అంటే ఈ యొక్క యూనియన్ల నాయకులు, గుర్తింపు కలిగిన కార్మిక సంఘాల యొక్క నాయకులు ఎలా మారిపోయారట, రాజకీయ నాయకుల చేతుల్లో యజమానులు అని అన్నాడు. మళ్ళీ ఇక్కడ చివరికి యజమానులు అన్నారు. సంబంధం లేదు, అర్ధరహితంగా ఉంది. ఇది మీకు నెమ్మదిగా అర్థమవుతుంది. చూడండి ఎట్లా. ద పొలిటికల్లీ అఫిలియేటెడ్ ఆఫ్ ద యూనియన్స్, రాజకీయ పరమైన గుర్తింపును కలిగినటువంటి యొక్క సంఘాలు ఇన్వారియబ్లీ ప్లే ఇంటూ లీడర్స్ ఆఫ్ దేర్ బాసెస్ హ్యాండ్స్, యజమానుల యొక్క చేతులు అన్నాడు. సంబంధం లేదు. ఇది కూడా ఎట్లా సార్ అన్నీ అలా చెప్తున్నారు అంటే క్రింద వాక్యం చూడండి. ద లీడర్స్ ఆఫ్ పొలిటికల్లీ అఫిలియేటెడ్, రాజకీయ పరమైన గుర్తింపును కలిగినటువంటి యొక్క నాయకుల యూనియన్స్, అఫిలియేటెడ్ యూనియన్స్, రాజకీయ పరమైన గుర్తింపు కలిగిన సంఘ నాయకులు ఇన్వారియబ్లీ పూర్తిగా, అంటే వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితుల్లో పూర్తిగా ప్లే ఇంటూ ద హ్యాండ్స్ ఆఫ్ దేర్ బాసెస్, వాళ్ళ యొక్క యజమానుల చేతిలో బొమ్మలుగా మారిపోయారు. అంటే గుర్తింపు కలిగినటువంటి సంఘాల యొక్క నాయకులు, ఈ యొక్క రాజకీయ సంఘాల యొక్క నాయకులు చివరికి ఆ యజమానుల చేతిలో బొమ్మలుగా మారిపోయారు. ఇది కరెక్ట్గా అర్థవంతంగా ఉంది. చూడండి ఇక్కడ గమనించండి. నేను ఇంతకుముందు అన్నారుగా ద లీడర్స్ ఆఫ్ అఫిలియేటెడ్, కొంచెం ఇక్కడ పొలిటికల్లీ అఫిలియేటెడ్ కొంచెం, అది అసలు ఇది సంబంధం లేదు. అవే పదాలను అర్ధరహితంగా
ఏది ముందుకు వెనక్కు వెనక్కు ముందు పెట్టేసి అసంబద్ధమైనటువంటి అర్థం వచ్చేట్టుగా చేయడం జరిగింది అన్నట్టు. కాబట్టి వీటిని కొంచెం 1కి 2 సార్లు చదువుకోవాలి వాక్యాలను. ద లీడర్స్ ఆఫ్ పొలిటికల్లీ అఫిలియేటెడ్ యూనియన్స్, రాజకీయ పరమైనటువంటి యొక్క గుర్తింపు కలిగినటువంటి శ్రామిక సంఘాల నాయకులు వాళ్ళు తప్పనిసరిగా ఏది ఇంటూ ద హ్యాండ్స్ ఆఫ్ దేర్ బాసెస్, తమ యజమానుల యొక్క చేతుల్లో బొమ్మలుగా మారిపోయారు. ఇది కరెక్ట్గా అర్థవంతంగా ఉంది ఇది. రైట్. నెక్స్ట్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ అంతే. తదుపరి సెలెక్ట్, ఎంపిక చేసుకోండి. ద మోస్ట్ అప్రోప్రియేట్, సూటబుల్, తగిన అని అర్థం. ఆప్షన్, ఈ 4 ఒక ఆప్షన్ని టు ఫిల్ ఇన్ ద బ్లాంక్, ఖాళీలలో పూరించడం కొరకు. ఇవి కంజంక్షన్స్ ఇచ్చారు చూడు, అంటే వాక్యాలలో మనకు సరిగ్గా సరిపోయేటువంటి కంజంక్షన్. ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో వచ్చినాయి మనకి కంజంక్షన్స్ అనేటువంటి. అందులో ఇది ఐ హ్యావ్ నెవర్ టోల్డ్ ఎ లై. ఇది చూడండి, నేను ఇంతవరకు ఎప్పుడూ కూడా, నెవర్ అంటే నెగిటివ్ మీనింగ్, ఇంతవరకు ఎప్పుడూ కూడా నెగిటివ్ మీనింగ్. ఐ హ్యావ్ నాట్ టోల్డ్ అని అర్థం. నెవర్ అంటే నాట్, ఐ హ్యావెంట్ టోల్డ్ అని అర్థం. నేను ఇంతవరకు ఎప్పుడు కూడా చెప్పలేదు. ఏం చెప్పలేదంటే అబద్ధము. లై అంటే అబద్ధం. నేను ఇంతవరకు ఎప్పుడు అబద్ధం చెప్పలేదు. తర్వాత డిసీవ్ అంటే మోసం చేయడం, చీట్ అని అర్థం. డిసీవ్ అంటే చీట్, డిసీవ్డ్ అంటే చీటెడ్ ఎనీబడి. ఇంతవరకు ఎవరికి అబద్ధం చెప్పలేదు, ఎవరినే మోసం చేయలేదు అని అర్థం అన్నట్టు. ఇంతవరకు ఎవరికి అబద్ధం చెప్పలేదు మరియు లేదా ఎవరిని మోసం చేయలేదు అని అర్థం. మరియు అని లేదా అనే అర్థం వచ్చేట్టుగా కంజంక్షన్ రావాలి ఇక్కడ. కంజంక్షన్ అంటే ఏంటి? ఐ హ్యావ్ నెవర్ టోల్డ్ ఏ లై, ఐ హ్యావ్ నెవర్ డిసీవ్డ్ ఎనీబడి అని ఉండాలి. ఐ హ్యావ్ని తీసేసారు, ఎందుకంటే కంజంక్షన్తో 2 వాక్యాలని కలిపారు. ఇప్పుడు రాజు ఈజ్ ఎ గుడ్ స్టూడెంట్, రవి ఈజ్ ఏ గుడ్ స్టూడెంట్. రాజు అండ్ రవి ఆర్ గుడ్ స్టూడెంట్స్ అని కలిపేస్తున్నాం అన్నట్టు, అట్లా కంజంక్షన్. సో ఇక్కడ ఎయిదర్, ఐ హ్యావ్ నెవర్ టోల్డ్ ఏ లై, ఎయిదర్ డిసీవ్డ్ ఎనీబడి, ఎయిదర్ హీ ఈజ్ సిన్సియర్ ఆర్ అని అర్థం. ఇది ఎయిదర్ ఆర్తో ఉండాలి కాబట్టి ఇది కాదు. నైదర్ వెంట నైదర్ నార్, ఇది నెగిటివ్ మీనింగ్ ఇస్తుంది, నెవర్ లాగా. ఇది మనల్ని దగ్గరగా కన్ఫ్యూజ్ చేయడానికి ఇవ్వడం జరిగింది. ఐ హ్యావ్ నెవర్ టోల్డ్ ఏ లై, నైదర్ డిసీవ్డ్ ఎనీబడి అనేది దగ్గరగా ఉంది, కానీ నెగిటివ్ ఇది. నేను ఇంతవరకు ఎవరిని మోసం చేసి ఉండలేదు, మోసం చేయలేదు అనాలి, కాబట్టి ఇది కాదు. యాజ్ అనేది అసలే సూట్ కాదు. సో ఇక్కడ ఆర్ అనేది సరైన సమాధానం. ఐ హ్యావ్ నెవర్ టోల్డ్ ఏ లై ఆర్ డిసీవ్డ్ ఎనీబడి, నేను ఇంతవరకు ఎవరికి అబద్ధం చెప్పలేదు లేదా ఇంతవరకు ఎవరిని మోసం చేయలేదు. అది ఇంకా ఇక్కడ కంజంక్షన్, ఆర్ అనే కంజంక్షన్ సూట్ అవుతుంది. హీ ఈజ్ నాట్ ఓన్లీ అంటే నాట్ ఓన్లీ బట్ ఆల్సో గుర్తుపెట్టుకోండి. ఎయిదర్ ఆర్, నైదర్ నార్, యాజ్ మధ్యలో బిగినింగ్లో రావచ్చు. ఆర్ అనేటువంటి కంజంక్షన్ మధ్యలో వస్తుంది. ఆర్ అనేది మధ్యలో వచ్చే కంజంక్షన్. రైట్. తర్వాత ఇంక ఇది మీకు ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క రకం ఎలా ఉంటాయి అనేది బిగినింగ్లో ఇచ్చారు చూడండి, మళ్ళీ రిపీట్ అయ్యాయి. పార్ట్స్ ఆఫ్ ఏ సెంటెన్స్ ఆర్ గివెన్ బిలో ఇన్ జంబుల్డ్ ఆర్డర్. జంబుల్ అంటే డిజార్డర్ అని, జంబుల్డ్ ఆర్డర్ అంటే డిజార్డర్. అపక్రమము, అపక్రమము, సక్రమము, అపక్రమము అంటే సరి అయిన క్రమము కానటువంటి ఆర్డర్లో ఇచ్చాడు. ఇదంతా ఒకటే వాక్యం, దాన్ని 4 భాగాలు చేసి ఆ 4 భాగాలను అపక్రమంలో ఇచ్చారు, డిజార్డర్లో ఇచ్చారు. దాన్ని జంబుల్డ్ ఆర్డర్ అన్నాడు. అరేంజ్ ద పార్ట్స్, ఈ భాగాలను ఇన్ ద కరెక్ట్ ఆర్డర్. ఇది జంబుల్డ్ ఆర్డర్, కరెక్ట్ ఆర్డర్, డిజార్డర్, సరి అయిన క్రమంలో పెట్టండి. టు ఫార్మ్ ఏ మీనింగ్ఫుల్ సెంటెన్స్, ఒక అర్థవంతమైన వాక్యాన్ని ఏర్పరచడం కొరకు
వీటిని సరి అయిన క్రమంలో పెడితే ఒక అర్థవంతమైన వాక్యం తయారవుతుంది. ఏబిసిడి అనేవి ఏబిసిడిలో ఉండొచ్చు, బిసిడిఏ ఉండొచ్చు, సిబిఏడి ఉండొచ్చు, డిబిఏసి ఉండొచ్చు, ఎట్లనైనా ఉండొచ్చు. అది ఇక్కడ మనం గమనించాలి. ఇక ఇది పట్టుకోవాలంటే ఇందులో వెర్బ్ ఏది, ఇందులో వెర్బ్ ఏది అనేది గమనించాలి. వెర్బ్తో పాటు ఏవేవి సరి అయినటువంటి యొక్క క్రమంలో ఉన్నాయి, 1 2 3 4 అని 4 ఆప్షన్లు ఇచ్చారు చూడండి. ఆ ఆప్షన్లో ఇచ్చినటువంటి వాటిని గమనిస్తే ఇక్కడ మనకు దీంట్లో చూస్తే ఒకటి ఇన్వాల్వ్డ్ అనేది వెర్బ్గా ఉంది, రెండవది కండెమ్డ్ అనేది వెర్బ్గా ఉంది. ఎస్, ఇప్పుడు సబ్జెక్ట్ పట్టుకోవాలి. ఎగ్జామినేషన్స్ ఆర్ ఆఫెన్, చూడండి పరీక్షలు అనేవి తరచుగా వెరీ ప్రామినెంట్ రోల్ ఆఫ్ ఛాన్స్. ప్రామినెంట్ అంటే ప్రముఖమైన, ముఖ్యమైన, రోల్ అంటే పాత్ర, ఛాన్స్ అంటే అవకాశం. అంటే పరీక్షలు అనేటువంటివి ముఖ్యమైనటువంటి యొక్క పాత్రను పోషిస్తాయట. మరి ఏంటి అనేది చూద్దాం. మొట్టమొదటిగా ఏది పట్టుకుందాం, సబ్జెక్ట్ ఏది వస్తుంది, వెర్బ్ ఏది వస్తుంది చూద్దాం. ఇది ఎగ్జామినేషన్ సబ్జెక్ట్ ఆర్ వెర్బ్, ఎగ్జామినేషన్స్ ఆర్ ఆఫెన్ కండెమ్డ్ బిఏ, అంటే అవి విమర్శించబడతాయట పరీక్షలు అనేవి తరచుగా. ఏమని? ఆన్ అకౌంట్ ఆఫ్ ది, ఏ విషయం వలన? ఆన్ అకౌంట్ ఆఫ్ ది వెరీ ప్రామినెంట్ రోల్ ఆఫ్ ఛాన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దెమ్. ఎస్, ఇక్కడ ఇది గమనిస్తే ఎగ్జామినేషన్స్, ఇది ఒక వాక్యంగా కనుక రేపు మీరు ఏం చేయొచ్చు, ఇలా వాటిని అవసరమైతే పెన్సిల్ తోటి రాసి చూసుకోండి, అర్థవంతంగా వస్తుందా చదువుతూ ఉంటే అనే అందుకొరకు. ఎగ్జామినేషన్స్ ఆర్ ఆఫెన్ ఏమనుకున్నాం, బి తర్వాత ఏ, ఆర్ ఆఫెన్ కండెమ్డ్, విమర్శించబడతాయి. కండెమ్డ్, తరచుగా పరీక్షలు అనేటువంటివి విమర్శించబడతాయట, విమర్శించబడతాయి. ఆన్ అకౌంట్ ఆఫ్, కంటిన్యూషన్, ఆన్ అకౌంట్ ఆఫ్, ఆన్ అకౌంట్ ఆఫ్ ది, ఏమొచ్చింది మనకు, బిఏ. తర్వాత ఏంది, డిసి, ఆన్ అకౌంట్ ఆఫ్ ది వెరీ ప్రామినెంట్, వెరీ ప్రామినెంట్, ప్రామినెంట్ అంటే ఇంపార్టెంట్, ప్రామినెంట్ అంటే ఇంపార్టెంట్, రోల్ ఆఫ్ ఛాన్స్, రోల్ అంటే పాత్ర, ఆఫ్ ఛాన్స్, రోల్ ఆఫ్ ఛాన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దెమ్, అందులో లీనమై ఉన్నటువంటి యొక్క, ఇన్వాల్వ్డ్ ఇన్ దెమ్ అని అంటున్నాడు. ఇప్పుడు దీన్ని మనం చదువుదాం, అర్థవంతమైన వాక్యంగా వస్తుందా అనేది. ఎగ్జామినేషన్స్ ఆర్ ఆఫెన్ కండెమ్డ్, విమర్శించబడతాయి. ఆన్ అకౌంట్ ఆఫ్, ఏ విషయం వలన? ఆన్ అకౌంట్ ఆఫ్ ద వెరీ ప్రామినెంట్, వెరీ మెయిన్, కీ రోల్, ప్రామినెంట్ అంటే కీ, ప్రముఖమైన పాత్ర, ఆఫ్ ఛాన్స్, అవకాశం, ఇన్వాల్వ్డ్ ఇన్ దెమ్, అవి కలిగి ఉన్నటువంటి యొక్క ఆ అవకాశం అనేటువంటి దాని వలన అవి పరీక్షలు అనేటువంటివి విమర్శకు గురవుతాయి అంటున్నాడు. రైట్, ఇది సరైన క్రమం. అంటే ఏంటి, ఇట్లా చదివి చూసుకోవడం, పెన్సిల్తో రాసి చూసుకోండి. అంటే బిఏడిసి, బిఏడిసి అంటే ఇది ఇట్లా, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కరెక్ట్ ఆర్డర్. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇక్కడ చూడండి బి ఉంది, కానీ దాని తర్వాత ఏమొచ్చింది, సి వచ్చింది. ఆర్ ఆఫెన్ ఇన్వాల్వ్డ్ ఇన్ దెమ్ అని. ఇది ఇక్కడ జాగ్రత్తగా మీరు గమనించాలి. ఇది కొంచెం అలర్ట్గా ఉండాలి. నెక్స్ట్ parts of a sentence are given below in jumbled order. సేమ్ ఇంతకుముందు క్వశ్చనే, డిజార్డర్లో అపక్రమము అని రాసా చూడండి,
సరైన క్రమంలో లేవు పదాలు వాక్యంలోనివి. అరేంజ్ ద పార్ట్స్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్. సరైన క్రమంలో జంబుల్డ్ ఆర్డర్లో ఉన్నటువంటి ఈ పద సమూహాలను సరైన క్రమంలో పెడితే టు ఫార్మ్ ఏ మీనింగ్ఫుల్ సెంటెన్స్, ఒక అర్థవంతమైన వాక్యంగా మారుతుంది. ఎలానో ఒకసారి చూద్దాం. ఏమిచ్చాడు? వీల్డెడ్ బై న్యూక్లియర్ వెపన్స్. ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది. ఎలా చెప్పాను? బై. న్యూక్లియర్ వెపన్స్ చేత, న్యూక్లియర్ ఆయుధాల చేత అని అర్థం. ఆర్ క్వైట్ అవేర్. ఇది వర్బ్ ఉంది ఇక్కడ. ఆల్ ద నేషన్స్ ఆఫ్ ద మాన్స్ట్రస్ స్ట్రెంగ్త్. ఇక్కడ చూడండి. ఎస్. సో ఇక్కడ దీంట్లో మనం గమనిస్తే ఆల్ ద నేషన్స్ అంటే అన్ని దేశాలు, అన్ని దేశాలు ఆర్ క్వైట్ అవేర్. అవేర్ అంటే తెలిసి ఉండడం. అన్ని దేశాలకు తెలిసి ఉందట. ఏం తెలిసి ఉందట? ఇదండి ఇక్కడ రాద్దాం వాక్యం. ఆల్ ద నేషన్స్ ఆర్ క్వైట్ అవేర్. ఆర్ క్వైట్, QUITE, క్వైట్ అవేర్. అవేర్ అంటే నోన్. క్వైట్ అవేర్ అంటే నోన్ ఆఫ్ ద మాన్స్ట్రస్ స్ట్రెంగ్త్, ఆఫ్ ది మాన్స్ట్రస్, భయానకమైన, నాశనమయ్యేటువంటి, సర్వనాశనం చేసేటువంటి మాన్స్ట్రస్ స్ట్రెంగ్త్ అంటున్నాడు. ఏంటి అది? మాన్స్ట్రస్ స్ట్రెంగ్త్, STRENGTH, స్ట్రెంగ్త్ wielded by nuclear weapons. Wielded by nuclear weapons అంటే ఇక్కడ వాక్యాన్ని గమనించండి. మనం యాక్టివ్ టు ప్యాసివ్ వాయిస్ కూడా చెప్పాను నేను మీకు. అది మన సిలబస్లో అంతర్భాగంగా లేదు, కానీ ఇక్కడ యూజ్ అయింది చూడండి. బై న్యూక్లియర్ వెపన్స్, ఇది 4వ మార్పు. గుర్తుందా మీకు? ఇది 5వ మార్పు. చూడండి ఒకసారి. అంటే మన ఇలా ఏది బై అనేటువంటిది 4వ మార్పుగా చివరికి రామకిల్ రావడం, రావణావాజ్ కిల్డ్ బై రామాన్ రాసుకుంటాం చూడండి. అలా ఇవి చివరికి రావాలనేది మనకు ఒక అవగాహన ఏర్పడింది. ఇది చివరికి వచ్చింది. wielded by nuclear weapons. మన ఆల్ ద నేషన్స్ అనేది ఎందుకో ఇది సబ్జెక్ట్. ఇది యాడ్జెక్టివ్, అడ్వర్బ్. ఇది అవేర్ అనేటువంటిది వర్బ్. ఇది హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్. ఆఫ్ ద మాన్స్ట్రస్, భయానకమైనటువంటి యొక్క శక్తి, నాశనం చేసేటువంటి యొక్క శక్తి కలిగి ఉండేటటువంటి బై న్యూక్లియర్ వెపన్స్. అంటే న్యూక్లియర్ ఆయుధాలు అనేటువంటి అంటే అత్యంత నాశనం చేసేటువంటి శక్తిని కలిగి ఉంటాయని అన్ని దేశాలకి ఇప్పుడు తెలుసు అంటున్నాడు. ఇలా మనం కొంచెం దాన్ని రాసి చూసుకుంటే ఒక క్రమం అనేటువంటిది అర్థమవుతుంది. అందుకొరకు ఇలా రాశాను. అంటే ఇదిగో మొదటిది కరెక్ట్, ఇవి తప్పు. కాకపోతే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఒకటి దగ్గరగా ఉంటుంది. చూడండి, ఇక్కడ సి ఉంది, సి ఉంది, కానీ ఆర్డర్ మిస్ అయింది చూసారు కదా, అట్లా. నెక్స్ట్, పార్ట్స్ ఆఫ్ ఏ సెంటెన్స్ ఆర్ గివెన్ బిలో ఇన్ జంబుల్డ్ ఆర్డర్. చూడండి ఎన్ని వస్తున్నాయో, 1, 2, 3, 4 వాక్యం ఇది. అరేంజ్ ద పార్ట్స్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్ టు ఫార్మ్ ఏ మీనింగ్ఫుల్ సెంటెన్స్. ఒక అర్థవంతమైన వాక్యాన్ని తయారు చేయడం కొరకు సరైన క్రమాన్ని, ఈ పదాలను సరైన క్రమంలో ఉంచండి. ఇక వన్స్ అవుట్లుక్ ఆన్ లైఫ్ లైక్ ఎఫ్లూయెన్స్, స్టేటస్ ఆర్ పవర్ దాన్ ఆన్ ఎక్స్ట్రనస్ ఫ్యాక్టర్స్, హ్యాపీనెస్ డిపెండ్స్ మోర్ అపాన్. ఎస్, ఇక్కడ చూడండి, మనం దీంట్లో గమనిస్తే సబ్జెక్టుగా వెర్బుగా ఉండేది ఏదా అనేది గమనించాలి. ఫస్ట్ హ్యాపీనెస్ డిపెండ్స్ ఆన్ అంటున్నాడు.
ఆనందం లేదా సంతోషము అనేది. హ్యాపీనెస్ డిపెండ్స్ మోర్, ఆధారపడి ఉంటుందట. డిపెండ్స్ మోర్ అపాన్, ఎక్కువగా దేనిపైన ఆధారపడి ఉంటుంది? ఆనందం అనేది ఇక్కడ సబ్జెక్ట్, మనం డిపెండ్స్ ఆధారపడి ఉండడం, డిపెండ్స్ ఆధారపడి ఉంటుంది, డిపెండ్స్ అనేది వర్బ్. సంతోషం అనేది, ఆనందం అనేది ఎక్కువగా మోర్ అపాన్, దేనిపైన ఆధారపడి ఉంటుంది? దాన్ ఆన్ ఎక్స్ట్రేనియస్ ఫ్యాక్టర్స్ అని అంటున్నాడు. హ్యాపీనెస్ డిపెండ్స్ మోర్ అపాన్, తర్వాత ఏమంటున్నాడు? వన్స్ అవుట్లుక్ ఆన్ లైఫ్. ఇది ఒకరి యొక్క వన్స్ అవుట్లుక్ ఆన్ లైఫ్, ఒక వ్యక్తి యొక్క అతడు చూసే విధానం, ఆన్ లైఫ్ జీవనం పట్ల అతడు చూసే విధానము. హ్యాపీనెస్ డిపెండ్స్ మోర్ అపాన్ వన్స్ అవుట్లుక్ ఆన్ లైఫ్, ఒక వ్యక్తి యొక్క తన జీవితాన్ని తను చూసుకునే విధానం పైన ఆధారపడి ఉంటుంది, ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. మరి దేనికంటే అనేది చెప్పాలి కదా, ఇక్కడ వస్తుంది దాన్. దేనికంటే మోర్ అపాన్ అన్నాడు కాబట్టి దేనికంటే ఎక్కువ ఆధారపడి ఉంటుందో చెప్పాలి. దాన్ ఆన్, గమనించండి, దాన్ ఆన్ ఎక్స్ట్రేనస్, ఎక్స్ట్రేనస్ EXTRANEOUS అంటే బహిర్గతమైన ఫ్యాక్టర్స్, అంశాలు లేదా విషయాలు. బయటికి కనిపించే అంశాలు లేదా విషయాల కంటే ఫ్యాక్టర్స్ లైక్ అఫ్లూయెన్స్ అనిగో ఇక్కడ చూడండి. ఎలాంటివట? బయటికి కనిపించేటువంటి లైక్ అఫ్లూయెన్స్, కామా స్టేటస్ ఆర్ పవర్. ఇది స్టేటస్ ఆర్ పవర్ అని ఇచ్చారు. ఇది ఒక్కసారి మనము ఇప్పుడు దీన్ని చదివి చూసుకుందాం, వాక్యం కరెక్ట్గా ఉందా. ఆనందం అనేటువంటిది ఎక్కువగా, మోర్ అపాన్, ఎక్కువగా ఆధారపడి ఉంటుంది ఒక వ్యక్తి యొక్క అవుట్లుక్ ఆన్ లైఫ్, జీవితం పట్ల అతడికి ఉన్నటువంటి యొక్క అభిప్రాయం. దేనికంటే? అభిప్రాయం పైన. దేనికంటే? ఆన్ ఎక్స్ట్రనస్, బయటకు అగుపించేటువంటి అంశాలు. ఫ్యాక్టర్స్ అంటే విషయాలు. ఏంటి అవి? లైక్ ఏ రకమైన? అఫ్లూయెన్స్, స్టేటస్ ఆర్ పవర్. పవర్ అంటే అధికారము, స్టేటస్ అంటే హోదా, అఫ్లూయెన్స్ అంటే అగుపించేటువంటిది. అంటే ఒక వ్యక్తి అగుపించేటువంటి, బయటకు అగుపించడం అంశం అందులో ఒకటి. రెండవది హోదా, పవర్, శక్తి. వీటికంటే ఎక్కువగా అతడి జీవితం పట్ల ఉన్నటువంటి యొక్క దానిపైనే, అతడి యొక్క అభిప్రాయం పైనే ఆనందం అనేది ఆధారపడి ఉంటుంది. కానీ అతడికి ఉన్న అధికారము, హోదా, బయటికి అగుపించేటువంటి విధానం పైన కాదు అని ఇది అర్థవంతమైన క్రమంలో వస్తుంది. అంటే మీరు ఏం చేయండి, ఒక పెన్సిల్ తోటి పక్కన కొంచెం ఒక్కసారి ఇట్లా అనుకొని చూసుకోండి సరైన క్రమం. ఎందుకు అంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇది కరెక్ట్ ఆర్డర్ అనుకున్నాం మనం. DACB, ఇంకో డి హ్యాపీనెస్, తర్వాత ACB. అయితే ఇది సరైన క్రమం అనుకున్నాం. ఒకటి దగ్గరగా ఉండేది ఉంటుంది చూడండి, ఇంకో DD, ఖచ్చితంగా ఒకటి ఇలాంటిది ఉంటుంది. మరి తర్వాత ఇందులో డి తర్వాత ఏముంది? ఏ కూడా ఉన్నది. మనల్ని ఎక్కడ కొంచెం కన్ఫ్యూజ్ చేశారు? BC దగ్గర ఇలాంటిది ఒకటేమో ఎగ్జాక్ట్ ఆన్సర్ ఉంటుంది, ఇంకోటి నియరర్గా ఉండే సమాధానం ఉంటుంది. ఈ రెండు కావు. అట్లా అంటే ఆ రకంగా మనం కొంచెము ఇలా డౌట్ వచ్చినప్పుడు, ఇదా అని డౌట్ వచ్చినప్పుడు ఇలా ప్రక్కన రాసి చూసుకోండి ఒకసారి పెన్సిల్ తోటి, మీకే ఒక అవగాహన ఏర్పడుతుంది. ఎందుకంటే ఖచ్చితమైన మార్క్ ఇది. చాలామంది ఇవి చేయలేరు, కన్ఫ్యూజ్ అయిపోతారు.
కానీ మనం కొంచెం ఓపిక పడితే ఇది కూడా సరిగ్గా చేయగలిగితే వేరే వాళ్ళకంటే ఇంగ్లీష్లో మన మార్క్ ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. తద్వారా ఉద్యోగ నియామకానికి దగ్గర అయిపోతారు. అది నెక్స్ట్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్, ఎంపిక చేయండి సరి అయిన, అప్రోప్రియేట్ అంటే సూటబుల్, మీనింగ్ అర్థము ఆఫ్ ద గివెన్ ఈడియం. మళ్ళీ వచ్చింది చూడండి, మొట్టమొదటి క్వశ్చన్ ఇదే. ఇక్కడ ఇవ్వబడినటువంటి ఈడియం కొన్ని పదముల సమూహం ఇస్తారు, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అంటారు, కొన్ని పదముల సమూహం. దానికి సరి అయినటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి యొక్క ఆప్షన్ ఏదో పట్టుకోమంటున్నాడు. ఇది ఇక్కడ మనం చేద్దాని అర్థం. స్ప్లిట్ వన్స్ సైడ్స్ అంటే దీని స్ప్లిట్ అంటే విడిపోవడము, వేరైపోవడము అని అర్థం. అంటే ఇది ఆ అర్థం మరి ఇది కాదు, ఇది జాగ్రత్తగా ఉండాలి. ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్లో వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్లో కూడా స్ప్లిట్ వన్ సైడ్స్ అంటే నేను మీకు ఇది ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, సినానిమ్స్ అంటే చాలా ఇవ్వడం జరిగింది. వాటిని తరచుగా చదవండి, మీకు చాలా సులభం అవుతాయి. స్ప్లిట్ వన్ సైడ్స్ అంటే ఒక తన అభిప్రాయాన్ని లేదా తను మార్చుకోవడం అనే అర్థం అనిపిస్తుంది డైరెక్ట్గా చూస్తే, కానీ దాని అర్థం అది కాదు. కన్వల్స్ విత్ లాఫర్, LAUGHTR, లాఫ్టర్ అంటారు, నవ్వు, లాఫర్ అంటే పూర్తిగా నవ్వులో లీనమైపోవడము అని అర్థం, దాని యొక్క అర్థం. ఇది ఇంకొకటిగా డివైడ్ వన్స్ ప్రాపర్టీ, తన ఆస్తిని పంపిణీ చేయడం, పంచడం. బీ ఇన్ అక్యూట్ పెయిన్, అక్యూట్ అంటే సివియర్, పెయిన్ అంటే నొప్పి, ఎక్కువ బాధలో ఉండిపోవడం, బాధను కలిగి ఉండడం. అండర్గో ఏ సర్జరీ, ఒక శస్త్రచికిత్స చేయించుకోవడం లేదా అంటే దాన్ని చేయబడి ఉండడం అనే అర్థం. అసలు సంబంధం లేదు చూడండి, దీనికి అసలు సంబంధం లేదు, కానీ దాని అర్థం ఇది. కన్వల్స్ విత్ లాఫ్టర్, పూర్తిగా నవ్వులో ఆనందంలో లీనమైపోవడము అంటారు. ఇది ఇక్కడ మనం గమనించాల్సింది. నెక్స్ట్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్. సినోనిమ్ అంటే మీనింగ్. సో నేను మీకు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను సినోనిమ్స్, యాంటోనిమ్స్ అని. ఫర్ ద గివెన్ వర్డ్, ఇక్కడ ఇవ్వబడిన పదానికి అర్థాన్ని వెతికి పట్టుకోండి కరెక్ట్గా. అంటే ఉన్న వాటిల్లో మోస్ట్ అప్రోప్రియేట్, సరిగ్గా సరిపోయే అర్థం ఏది. ఏం ఇచ్చాడు? ఎలాప్స్ అని ఇచ్చాడు. ఎలాప్స్ అనే పదం మనకు కొంచెం కొత్తగా అనిపిస్తుంది, కానీ దాని అర్థం ఏంటంటే ఎక్స్పైర్. ఎక్స్పైరీ డేట్ అంటారు చూడండి, అంటే ఆ తేదీ దాటిపోవడము అంటారు. ఎక్స్పైరీ డేట్ అంటే అది చెడిపోయేటువంటి యొక్క దశ దాటడము అని. అదే ఎలాప్స్, ల్యాప్స్ అయిపోయింది అంటారు చూడండి, కాల పరిమితి దాటిపోవడము. ఇంకా స్పష్టంగా చెప్తే తెలుగులో కాల పరిమితి దాటిపోవడాన్ని ఎక్స్పైరీ అంటారు. ల్యాప్స్ అంటే కూడా అదే, పాలసీ ల్యాప్స్ అయిపోయింది అంటారు చూడండి. LIC పాలసీ కట్టకుండా 2-3 ఏళ్ళు వదిలేసాము, అది ల్యాప్స్ అయిపోయింది అంటారు. కాల పరిమితి దాటిపోయింది అనే అర్థంలో ఉంటాయి. దీనికి కరెక్ట్ సూట్ అయ్యేది స్ప్రింట్. ఇది స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో వస్తుంది. వేగంగా పరిగెత్తేటువంటి 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్లు, 800 మీటర్లు లాంటి వాటిని స్ప్రింట్ అంటారు, పోటీ. అది యాక్సెప్ట్ అంటే అంగీకారము, ట్రావెల్ అంటే ప్రయాణము అని అర్థం అన్నట్టు. పర్చేజ్ చేయాలో నేను చూపిస్తాను. ఏపీ హైకోర్టు ఏ పోస్ట్ వాళ్ళైనా కానీ ఈ కోర్స్ని మనం పర్చేజ్ చేసుకోవచ్చు. సింపుల్గా మీరు SVR అకాడమీ వెబ్సైట్లోకి వెళ్ళండి. www. మీరు ఏ డివైస్ అయినా చూసుకోవచ్చు, SVRacademy.in. క్లిక్ చేస్తే మీకు SVR అకాడమీ బెస్ట్ ఆన్లైన్ కోచింగ్ ఫర్ UPSC, TSPSC ఇలా వస్తుంది. సో SVR అకాడమీ బెస్ట్ ఆన్లైన్ కోచింగ్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇట్లా మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత లాగిన్ రిజిస్టర్ ఉంటుంది. ఎవరైతే ఆల్రెడీ ఇంతకు ముందు రిజిస్టర్ అయ్యారో వాళ్ళ లాగిన్ బటన్ క్లిక్ చేసి అక్కడ నుంచి ఏపీ హైకోర్టుని పర్చేజ్ చేసుకోవచ్చు. లేదా కొత్తగా కనుక మీరు రిజిస్టర్ అవుతుంటే రిజిస్టర్ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మీ నేమ్ అడుగుతుంది. మీ నేమ్ని
ఎంటర్ చేయండి. అండ్ మీ ఈమెయిల్ ఐడి అడుగుతుంది, మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది, మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. మీ పాస్వర్డ్ అడుగుతుంది, మీరు ఒక పాస్వర్డ్ పెట్టుకోండి. ఏ కోర్స్ సెలెక్ట్ చేయాలో అడుగుతుంది, ఏపీ హైకోర్టు కోర్స్ సెలెక్ట్ చేస్తారు. సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తారు. సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా పేమెంట్ గేట్వేకి తీసుకెళ్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్లో మీరు ఏదైనా క్లిక్ చేసుకోవచ్చు. నేను ఫోన్పే ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. మీరు మళ్ళీ అలా చూపించిన తర్వాత సెలెక్ట్ యువర్ యూపీఐ యాప్ అని గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం, భీమ్ అని వస్తుంది. అండ్ యూపీఐ ఐడి కూడా ఎంటర్ చేసి మీరు పే చేసుకోవచ్చు. నేను ఫోన్పే బటన్ క్లిక్ చేస్తున్నాను, ఎల్లో బటన్ క్లిక్ చేస్తున్నాను. ఆటోమేటిక్గా మీ ఫోన్పేకి దీన్ని తీసుకెళ్తుంది. ఇలా మీకు చూస్తుంది. పే బటన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీరు పే చేయొచ్చు. పే చేయగానే ఆటోమేటిక్గా మీ కోర్స్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. ఎలాంటి ఇబ్బందులు కలిగినా కింద నెంబర్ కనుక మీరు కాల్ చేస్తే సింపుల్గా మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ చెప్తారు. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో కోర్స్ యాక్టివేషన్కి సంబంధించి మీరు పే చేసిన తర్వాత మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కింద ప్రొవైడ్ చేసిన నంబర్స్ కాల్ చేస్తే మీకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటారు. థ్యాంక్ యూ.